దేవుడు చెప్పిన రీతిగానే ఎలా వెళ్ళమన్నారో అదే రీతిలో వెళ్ళడం ప్రారంభించాడు అబ్రహాము. దేవుని మాట పట్టుకొని నడిచాడు అబ్రహాము. ఏ ప్రదేశమునకు వెళ్ళమంటే అక్కడికే వెళ్ళాడు, ఎక్కడ ఉండమంటే అక్కడే ఉన్నాడు. కాబట్టే దేవుడు అబ్రహామును ఎంత రీతిగానో ఆశీర్వదించాడు. అబ్రహాము వెండి బంగారు నగలు అలాగే పశు పక్షాదులతో అభివృద్ధి చెందినట్లుగా బహు ధనవంతుడిగా మారినట్లుగా వాక్యము సెలవిస్తూ ఉన్నది. అంటే దేవుని పిలుపుకు లోబడి నీవు వెళ్తే గనుక, దేవుని పిలుపుకు నీవు శిరసా వహిస్తే గనుక ఆయన నిన్ను ఆశీర్వదించు దేవుడు, ఆయన నిన్ను నడిపించువాడు. ఎన్నో సాకులు చెబుతాము, కానీ ఆ సాకులన్నింటికీ జవాబు దేవుడి దగ్గర ఉంటది. కాబట్టి దేవుని మాటకు లోబడే బిడ్డలుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మోషే ఎన్ని సాకులు చెప్పినా మోషేను దేవుడు విడిచిపెట్టలేదండి. ఎందుకంటే ఆయనను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు.